నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. పాలమూరు యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్కి సంబంధించి లా విద్యార్థులకు వసతులు లేవు. అదేవిధంగా కాలేజీలో జరుగుతున్నటువంటి అడ్మిషన్స్ కావచ్చు, అదేవిధంగా పరీక్షల నియంత్రణలో కూడా అవకతవకలు జరుగుతున్నటువంటి పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థులు అయితే లబోదిబోమన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం లా విద్యార్థులు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏంటి మీ సమస్య ఏంటి? నమస్తే అండి. మాకు ప్రధానంగా ఏంటంటే వాస్తవానికి మేము ఇక్కడ ఈ యూనివర్సిటీ ఇప్పుడే ఎస్టాబ్లిష్ చేసినాం. ఇది అంటే యూనివర్సిటీలో ఎల్ఎల్బి అనేది ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే ఆల్మోస్ట్ మేము ఆన్లైన్ సంబంధించిన ఫీజులు కానీ ఇంకోటి ఏంటంటే 5,400 రూపాయలు అని చెప్పేసి అనవసరంగా కట్టిపించుకున్నట్టు. మామూలు ఆ ఫీజు కాకుండా ఇది అనవసరం అన్నెసరీ. దానికి సంబంధించి మనకు రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అంటే అప్పుడు ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాకు అటెండెన్స్ లేదని. మెయిన్గా అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెయిన్గా అటెండెన్స్ మీద నడుస్తుంది. ఏ ఒక్క యూనివర్సిటీలో చూసినా కూడా ఈ అటెండెన్స్ సంబంధించి ఎక్కడ ఇష్యూ లేదు. ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీలోనే ఉంది. దానివల్ల మాకు బాగా అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ మొన్న జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా ఈ అటెండెన్స్ను బేస్ చేసుకొని రాయనీయలేదు. మళ్ళీ ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ డేట్ వచ్చింది. దానికి కూడా మామూలుగా వేరే యూనివర్సిటీ చూసుకుంటే కూడా ఇక్కడ ఎక్కువ కట్టించుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మేమైతే మాకు ఈ అటెండెన్స్ పర్సెంటేజ్ ఏదో చాలా మటుకు అంటే మాకున్న 86 మెంబర్స్ స్ట్రెంత్లో 10 నుంచి 15 మెంబర్స్ మాత్రమే అటెండెన్స్ ఉంది. మిగతా వాళ్ళను అలో చేయొద్దు అని చెప్పేసి, ఏదైతే అటెండెన్స్ లేని వాళ్ళను అలో చేయొద్దు అని చెప్పేసి మేమైతే ఇంతవరకు అయితే రిజిస్ట్రాను వీసీని అంటే మేము ఇండైరెక్ట్గా కలవడం జరిగింది. అయితే కొన్ని రకాల ఆర్గనైజేషన్ వాళ్ళతోని స్టూడెంట్ లీడర్తో కలవడం జరిగింది. ఎందుకంటే మాకు ఏదైనా ఫస్ట్ సమస్య వస్తే ఫస్ట్ ప్రిన్సిపల్ని ప్రధాన అయితే మెయిన్గా అయితే ప్రిన్సిపల్ని కలుస్తాం కదా. ఆ ప్రిన్సిపల్ మాకు ఎలాంటి విధంగా రెస్పాండ్ కాకుండా ఇండివిజువల్గా ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటా మాకు సంబంధం లేదు మీరేమైనా చేసుకోండి అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు కొంతమందిని టార్గెట్ చేసి పేపర్లు కొట్టేయడము ఇలా రకరకాల ఆమెతో కూడా ఆమె కూడా మాకు ప్రధాన సమస్యగా మారింది. ఇంకోటి ఏంటి, ఆ ప్రిన్సిపల్కి సంబంధించి ఎలాంటి రైట్స్ లేవు. ఆమె ఎంఏ ఇంగ్లీషు డిపార్ట్మెంట్కి ఫ్యాకల్టీగా కొనసాగుతుంది. ఇటు మాకు కూడా ఎల్ఎల్బి డిపార్ట్మెంట్ కూడా కొనసాగుతుంది. అట్లాంటి రైట్ ఎక్కడ ఉందనేది మాకు సమాధానం కావాలి. ఎల్ఎల్బి అనేది 3 సంవత్సరాల కోర్సు కాబట్టి ఈ 3 సంవత్సరాలకు సంబంధించి కూడా ఇట్లనే అదనంగా ఫీజులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇప్పుడే దానికి సంబంధించి పరిష్కారం కావాలని చెప్పేసి మాకు ఇంకోటి ప్రధానంగా ఈ ప్రిన్సిపల్తో సంబంధం లేకుండా మాకు ఒక హెచ్ఓడి నియమించాలి. హెచ్ఓడి ద్వారా మాకు ఏ సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం కావాలని చెప్పేసి మేము ఈ సందర్భం కోరుతున్నాము. ప్రజెంట్ కూడా మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయనివ్వకుండా మాకు 70% అటెండెన్స్ ఉంటేనే రాయనివ్వాలి. 70% కంటే తక్కువ ఉంటే ఆ ఫైన్తో రాయాలా అని చెప్పేసి అట్లని చెప్పేసి మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. అలా అని చెప్పేసి చూస్తే ఎవరికి అటెండెన్స్ లేదు. దానివల్ల మేము అటెండెన్స్ రాయక మేము ఎగ్జామ్స్ రాయలేక కోర్సు కూడా తీసేసే అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టం యూనివర్సిటీకి నష్టమే, మాకు కూడా ఇంత కష్టపడి వచ్చినాం కాబట్టి మాకు కూడా నష్టమే. మేము ఎక్కడెక్కడ నుంచో వస్తున్నాం. సపోజ్ నేను పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చిన. పెద్దపల్లి జిల్లా నుంచి రావాలంటే చాలా దూరం. ఈయన కూడా ఉమ్మడి కరీం నుంచి వచ్చిండు. చాలా మంది నాన్ లోకల్ వాళ్ళే ఉన్నారు. లోకల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ ఇబ్బంది లేదు కాబట్టి వస్తున్నారు. నాన్ లోకల్ వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు ఇంకా హాస్టల్ వసతి లేదు. హాస్టల్ ఉన్నా కూడా మేము రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈయనకు ట్రైన్ కోసము దానికి సంబంధించి పర్మిషన్ ఇవ్వలేదంట సిగ్నేచర్ పెట్టడానికి, ఏది ట్రైన్ పాస్ కోసం. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి మాకు సత్వరమే న్యాయం చేకూర్చి మాకు ఎగ్జామ్స్ రాయడానికి. వేరే యూనివర్సిటీలో కూడా ఎటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే కేవలం పాలమూరు యూనివర్సిటీలో ఇట్లాంటి పరిస్థితి లేదు? వేరే యూనివర్సిటీలో మేము చాలా మటుకు తెలుసుకున్న విషయాలు మటుకుతాయి. ఇట్లాంటి పరిస్థితి ఎక్కడే లేదు. అందుకోసం మేము అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చేస్తున్నాం. ఎందుకంటే వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ విషయమో అసలు లేదు. అటెండెన్స్ మ్యాండేటరీ అని చెప్పేసి అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అందరూ పాటిస్తారా? అసలు పంక్చువాలిటీ ఎవరు పాటిస్తున్నారు? అసలు ఒక ప్రిన్సిపాల్ మాకు ఏ ప్రిన్సిపాల్ని చేయాలి? ఒక ఎగ్జామ్ చేసేటప్పుడు పాటించే విధానం ఏంటిది? క్వశ్చన్ పేపర్లు ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకుంటారు? పంక్చువాలిటీ అనేది వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు. అటువంటిప్పుడు మమ్మల్ని ఏ క్వశ్చన్ చేస్తే ఎట్లా చెప్పండి? విద్యార్థులు అసలు మీకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, మీరు చెప్పేది ఏంటి అసలు డిపార్ట్మెంట్? నా పేరు రాజ్ కుమార్, నేను కూడా లా స్టూడెంట్ని. మేము రెగ్యులర్గా కాలేజీకి వస్తాం. కాలేజీలో ముఖ్యమైన సమస్యలు ఏంటి అంటే ఫస్ట్ కాలేజీకి 90 అడ్మిషన్స్ అయినాయి. ఇప్పుడు 120 ఉంటే 90 అయినాయి. ఇంకా మిగిలిన ఫిల్ చేయలేదు. ఫస్ట్ కాలేజీకి హాస్టల్ లేదు, యూనివర్సిటీకి హాస్టల్ లేదు, మా లా డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. ఈసారి కొత్త ఇంజనీరింగ్ లా కోర్సులు వచ్చినాయి. లా కోర్సుకి హాస్టల్ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అదేంది మేము అడిగితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అని చెప్పారు. ఈ లా డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఒక్కొక్క డిస్టిక్ నుంచి, ఒకరు వనపర్తి నుంచి, నాగర్ కర్నూలు, మేము జగిత్యాల అన్నది పెద్దపల్లి డిస్టిక్, ఒక్కొక్కరు డిస్టిక్ నుంచి వస్తుర్రు. కాలేజీకి వస్తుర్రు కానీ అందరిది చాలా దూరం నుంచి వస్తుర్రు కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయినా కూడా కొందరు వస్తుర్రు. ఇంకొకటి ట్రైన్ పాస్ అనేది ఇష్యూ చేస్తే ఇంకా హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మామూలుగా డబ్బులు ఖర్చు పెట్టుకొని బస్సుకి వస్తున్నారు. ట్రైన్ పాస్ ఇష్యూ చేస్తే ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు అందరూ ట్రై చేస్తున్నారు రానికే,
క్లాసులు విననీకే అందరు. ఇంకొకటి ఏంటంటే ఇందులో లా డిపార్ట్మెంట్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు, ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరైనా చదవచ్చు, 21 నుంచి ముసలి వరకు ఎవరైనా చదవచ్చు. అందరూ వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ చేసుకుంటూ వీలైన ఖాళీ సమయంలో చదువుకోనికి చాలా మంది దూరాల నుంచి వస్తారు. వాళ్ళకు ట్రైన్ పాస్ అనేది కలిగిస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. నేనే ఇంకా రెగ్యులర్గా వస్తా. నేను ఇన్ని రోజులు హైదరాబాద్లో గ్రూప్స్కి ప్రిపేర్ అయినా, ఈ కోర్స్ అచ్చుడితోటి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ హాస్టల్ ఉంటే ఇక్కడనే ఉండి చదువుకునే వాళ్ళం మంచిగా. ఇక్కడ లేదు, ట్రైన్ పాస్ ఉంటే ఇంకా బాగా వచ్చేవాళ్ళం. ఇదొక ఫెసిలిటీ, మేజర్ ప్రాబ్లం ఇదొకటి, హాస్టల్ లేకుండా ఉండడం. దీని గురించి ఒక ఇష్యూ ఇదే. అందరు ఇట్లా వస్తుర్రు అంటే దీనికి తగ్గట్టు వీళ్ళు అటెండెన్స్ ఇష్యూ రేజ్ చేసారు. అటెండెన్స్ ద్వారా ఇంకేందంటే వచ్చే వాళ్ళను రమ్మని చెప్పడానికి పాస్ లీవ్ ఇష్యూ చేస్తే ఇంకా ఎక్కువ వస్తారు. కానీ ఇప్పుడు అటెండెన్స్ ఇష్యూ చేసుడితోటి చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు అటెండెన్స్ మ్యాండేటరీ అని 75% మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలని మేడం, ప్రిన్సిపల్ మేడం పెట్టిర్రు. లేకపోతే విద్యార్థులు ఏమైనా ఎగ్జామ్ రాయనీయం, అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది అని చాలా మంది విద్యార్థులందరినీ ఒత్తిడి చేస్తారు. ఆ అటెండెన్స్ అనేది వేరే వేరే యూనివర్సిటీలలో ఎక్కువగా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో అయినా సరే, ఇక్కడ మేమైనా సరే, మేము ఇంకా కోర్టుకి వెళ్ళేది ఉంది. కోర్టులో అబ్జర్వేషన్స్ అనేది మేము చేస్తున్నాం. నేను ఒక్కనే కాదు, మన స్టూడెంట్స్ కూడా కొందరు కాలేజీకి రాకుండా కోర్టుకి వెళ్ళకుండా అబ్జర్వేషన్ చేస్తారు. అట్లా చాలా మంది ప్రొఫెషన్స్ నిర్వర్తించుకుంటూ కొంతమంది కోర్టుకి వెళ్ళుకుంటూ వస్తారు కాలేజీకి. సార్లు కూడా ముఖ్యంగా చెప్పింది ఏంటి అంటే, మన టీచర్లు ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు, థియరీ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు అవసరం, మీరు వెళ్ళాలి, అప్పుడప్పుడు అబ్జర్వేషన్స్ వినాలి అని చెప్పారు. దానివల్ల మేము కూడా వెళ్తున్నాం. నేను కూడా వెళ్ళినా మా డిస్టిక్ కోర్టుకి, డిస్టిక్ కోర్టుకి వెళ్ళినా, ధర్మపురి నియోజకవర్గ కోర్టుకు కూడా వెళ్ళినా. ఇంత ఇబ్బంది పడుకుంటానైనా వస్తారు, హాస్టల్ ఫెసిలిటీ లేకపోయినా. ఈ అటెండెన్స్ అనేది లేకుంటుంటే ఎక్కువ దీన్ని కన్సిడర్ చేయకుండా అందరు ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్స్ రాసి యూనివర్సిటీకి ఇంకా మంచి పేరు తీసుకొస్తారు. ఇది అందరి ఉద్దేశం. ఇది స్టూడెంట్స్ అందరు ఇదే అనుకుంటారు. కానీ అటెండెన్స్ ఇష్యూ రేజ్ చేసి ఫస్ట్ ఇంటర్నల్ రాయనీయలేదు. ఆ రోజు ఏంటంటే ఆ రోజు సమస్య ఎదురైంది. 60 మెంబర్స్ దాకా ఇంటర్నల్స్ ఎవరు రాకపోయేసరికి రిజిస్టర్ సార్ దగ్గరికి వస్తే సార్ పర్మిషన్ ఇచ్చిండు. అప్పుడు రాసిర్రు. అప్పుడు దీన్ని ఈ ఇష్యూ తలెత్తిరు ఫస్ట్ టైం. అప్పుడు దీన్ని అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టేరాక ఇప్పుడు మళ్ళీ అదే ఇష్యూ తలెత్తింది. ఎగ్జామ్ ఫీజు ఇప్పుడు ఎవరు కట్టకుండా అందరినీ అటెండెన్స్ ఉన్న వాళ్ళే కట్టాలి అని పెట్టిర్రు రూల్. ఇప్పుడు 20% ఎలిజిబుల్, 20 మెంబర్స్ ఎలిజిబుల్ అవుతారు అంతే. వాళ్ళే అటెండెన్స్ ఉన్నారు, మిగిలిన వాళ్ళు అందరూ ఎవరు లేరు. ఈ అటెండెన్స్ అనేది ఇట్లనే ఉంటే ఇప్పుడు ఆ ఇంటర్నల్స్ నుంచి ఇప్పటి వరకు అందరి ఫోకస్ అనేది సబ్జెక్ట్ వినే లేదు, అటెండెన్స్ వినే ఫోకస్ ఉంది. అందరు ఇప్పుడు క్లాస్కి వచ్చేది అటెండెన్స్ వేయించుకొని వెళ్తారు అంతే. సబ్జెక్ట్ వినే ఎవరు ఫోకస్ చేయట్లేదు. ఫస్ట్లో చేసినాం, ఇప్పుడు నేను కూడా కొన్ని రోజుల నుంచి ఫస్ట్లో సబ్జెక్ట్ వినే చేసిన. ఈ ఇంటర్నల్స్ ఎప్పుడైతే అయిందో, అటెండెన్స్ ఎప్పుడైతే ఇష్యూ అయిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సబ్జెక్ట్ వినే ఫోకస్ చేయలేదు. అటెండెన్స్ అనుకుంటే అటెండెన్స్ వినే ఫోకస్ అవుతుంది. మొత్తం క్లాస్ అంతా ఇది అవుతుంది. అనుకున్న దానికంటే ప్రభుత్వం నుండి కాకుండా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ ఉంది. దీనిపైన కూడా చాలా మంది కూడా అంటున్నారు. దాంట్లో వాస్తవం ఏంటి? వాస్తవం ఇప్పుడు అది ఏ లెక్కన కట్టిపించుకుంటున్నారు అనేది మాకు ఇవ్వాలి కదా. ఇప్పుడు రకరకాల ఆన్లైన్ ఒక 12 నిమిషాలు ఉన్నాయి. అది బయోమెట్రిక్ అని, ఆ లైబ్రరీ అని, ఒకటి ఇంటర్నెట్ అని, అవి ఎవరు యూజ్ చేసుకోవట్లేదు. స్పోర్ట్స్ అని ఉంది, స్పోర్ట్స్కు 25 years ఎలిజిబిలిటీ అని పెట్టిండు. 25 ఎబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దాన్ని కూడా వసూలు చేసుకున్నట్టు అనవసరంగా. 3 కోట్లు ఉంది, 3 కోట్లు అనేది LLB వాళ్ళకి 30 ఏళ్ళు ఉండాల్సింది, దానికి 1500 వసూలు చేసుకున్నారు. ఈ లైబ్రరీ ఫీజు అని 500 అన్నీ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కదానికి అనవసరంగానే ఒక ఐడి కార్డు 50 రూపాయలు పెడితే వచ్చే ఐడి కార్డుకు 200 రూపాయలు వసూలు చేసుకుంటారు. ఇది అన్యాయం కదా. అందుకోసం అని చెప్పేసి ఇది ప్రధానంగా మాకు సమస్య. ఇది కూడా సమస్య, ఎందుకంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కరితో ఒక్కొక్క రకం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అది చేసుకోవాలి. మిగతా యూనివర్సిటీలో చూసుకుంటే మామూలుగా 1700 నుంచి 1500 1700 ఎంతో ఉన్నదని అంటున్నారు. ఆ మినిమంగా కట్టించుకుంటే ఓకే. ఇంతగానో కట్టించుకుంటే ఇప్పుడు 1 year ఇంత, మళ్ళీ సెకండ్ ఇయర్ అంత, మళ్ళీ థర్డ్ ఇయర్ ఇంత అన్నట్టుగా వాళ్ళు ఇష్టమైనట్టు వసూలు చేసుకుంటే ఇది కరెక్ట్ కాదు కదండి. సో ఈ విషయం కూడా ఫినాన్షియల్ స్టాటస్ను దృష్టిలో పెట్టుకొని కూడా మాకు న్యాయం చేయాలన్నట్టుగా ఈ యొక్క విషయాన్ని రేజ్ చేయడం జరిగింది. అంతే తప్ప వాళ్ళని ఏదో మేము దాన్ని కావాలని చెప్పేసి అనడం కాదు. ఎందుకంటే ఇది మా యొక్క సమస్యగా మేము పరిగణించి దీన్ని దృష్టిలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాం. అంతే తప్ప దీనిలో ఎవరు టార్గెట్ చేయడం అనేది ఇది ప్రధాన ఉద్దేశం కాదు. సో మీకు ఎటువంటి న్యాయం కావాలి చివరిగా? ఎటువంటి న్యాయం అంటే ప్రధానంగా ఇప్పుడు మాకు ఎగ్జామ్ సెమిస్టర్ ఫీజు వచ్చింది, ఎగ్జామ్ ఫీ కట్టేసినాము. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే అటెండెన్స్ విషయంలో మమ్మల్ని రేజ్ చేసి ఆ విధంగా ఇక్కడ పర్టికులర్ అటెండెన్స్ ఉన్న వాళ్ళే రాయాలి, లేకపోతే వద్దు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు నిర్దేశించిన అటెండెన్స్ ఎవరికి లేదు. అందువల్ల అటెండెన్స్ రాయక ఎవరు రాయకుండా ఈ యొక్క విద్యార్థులు ఏమంటారు ఎలిజిబిలిటీ లేక వీళ్ళు ఏంటంటే ఈ కోర్సును వదిలేసిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల యూనివర్సిటీకి నష్టము, స్టూడెంట్స్కి నష్టము. మేము ఇంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చి మాకు కూడా ఏ ప్రయోజనం లేకుండా పోతాయి. మేము ఒక ఆశయంతోనే వచ్చినాం. ఎందుకంటే ఒక లా చేసి ఒక అడ్వకేట్ అయ్యి సమాజంలో కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము వచ్చినాం. దానికి మాకు ఇప్పుడు ఆటంకం కలుగుతుంది కాబట్టి
ఆ విషయంలో మాకు ఏమంటారు ఎగ్జామ్స్ రాయనిచ్చి ఈ యొక్క అధిక ఫీజులు అనేవి నియంత్రించి వాటిని మాకు తిరిగి అంటే రీఫండ్ చేసే విధానంగా కూడా మేము వాళ్ళని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఈ యొక్క విషయాల పరంగా మాకు సత్వరమే న్యాయం జరిగి మళ్ళీ ఇంకోటి ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ప్రిన్సిపల్తో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇందులో హెచ్ఓడిని మాకు ఏది నియమించి ఏ ఒక్క సమస్య ఉన్నా ఏ ఒక్క సమస్య కానీ ఏదైనా లేకపోతే మాకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ కానీ ఆ ఒక హెచ్ఓడి ద్వారానే మా ఒక సమస్యలు పరిష్కరించేటట్టు మాకు ఒక మార్గం చూపించామని కోరుతున్నాం. ఇది మొత్తానికి ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఇటువంటి ఏదైతే ఈ పాలమూరు యూనివర్సిటీలో చదువుకున్నామనే ఆర్థిక పరిస్థితి బాలేక ఇక్కడ వచ్చినా కూడా అధిక ఫీజులతో వాళ్ళైతే ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఏదైతే లా స్టూడెంట్ చదివి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా సమాజంలో మార్పు తేవాలి అనేటువంటి తమ ఉద్దేశం కాబట్టి ఈ అధిక ఫీజుల నుండి ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో ఖచ్చితంగా వాళ్ళని కాపాడాలని చెప్పేసి వాళ్ళు వేడుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్, మహబూబ్నగర్.